అన్ని వరదలు అతలాకుతలం చేశాయి. నీళ్లలో మురిగిన వాహనాలు, గాలులకు నేలకూలిన చెట్లు ఆ వరద బీభత్సాన్ని కళ్లకు కట్టాయి. ఏడాదంతా కురిసే వర్షపాతం ఒక్క రోజులోనే నమోదైంది. దక్షిణ దుబాయ్కు 150 కిలోమీటర్ల దూరంలోని ఖాతం అల్ షిక్లాలో 24 గంటల్లో 254.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇది యుఏఈలో ఒక ఏడాదిలో కురిసే వర్షపాతానికి సమానం. గత 75 ఏళ్లలో గరిష్ట వర్షపాతం ఇదేనని యుఏఈకి చెందిన నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రాలజీ కూడా చెప్పింది. వాతావరణ నిపుణులు మాత్రం దీనిని యుఏఈ చరిత్రలోని అసాధారణ ఘటనగా వర్ణిస్తున్నారు. పక్క దేశమైన ఒమన్లో ఈ భారీ వర్షాల వల్ల 19 మందికి పైగా చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలోని దుబాయ్ నగరంలో వాతావరణం సాధారణంగా చాలా పొడిగా ఉంటుంది. దుబాయ్లో ఏడాదికి సగటున 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అప్పుడప్పుడు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. సాధారణంగా ఇక్కడ ఏప్రిల్ నెలలో పడే సగటు వర్షపాతం 8 మిల్లీమీటర్లే. దుబాయ్కు 100 కిలోమీటర్ల దూరంలోని అల్ అయిన్ నగరంలో తాజాగా కేవలం 24 గంటల్లోనే దాదాపు 256 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అల్పపీడనం, తేమ లాంటివి ఈ వర్షాలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ భూభాగంలో సుదీర్ఘకాలం పాటు అనావృష్టి, ఆ తర్వాత ఓ పద్ధతి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయనే సంగతి ప్రపంచానికి తెలుసు. తాజాగా కురిసిన వానలు మాత్రం ఖచ్చితంగా అరుదైనవనే చెప్పొచ్చు అని ప్రొఫెసర్ మార్టిన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్న మార్టిన్ గల్ఫ్ రీజియన్లో వర్షపాత నమూనాలపై అధ్యయనం చేశారు. అరేబియన్ ద్వీపకల్పంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలోని తేమను పెద్ద మొత్తంలో తీసుకుంది. సాధారణం కంటే అధిక తేమ, గాలి ఉష్ణోగ్రతలు ఈ రీజియన్లో బాగా తుపానుకు కారణమయ్యాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర ఉపరితలాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తుపానులు తరచూ వస్తున్నాయని హెచ్చరించారు. దుబాయ్లో కురిసిన అసాధారణ వానలకు వాతావరణ మార్పు ఎంతవరకు కారణమనేది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. దీనికోసం వాతావరణ మార్పులకు కారణమయ్యే సహజ మానవ కారకాలపై పూర్తిస్థాయి శాస్త్రీయ విశ్లేషణ అవసరం. అందుకు చాలా కాలం పట్టొచ్చు. అయితే ఈ రికార్డు స్థాయి వర్షపాతం వాతావరణం మార్పులను ప్రతిబింబిస్తోంది. సులభమైన మాటల్లో చెప్పాలంటే వేడి గాలిలో తేమ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కో డిగ్రీ సెల్సియస్కు అదనంగా దాదాపు 7% తేమ ఉంటుంది. ఈ తేమ వర్షం తీవ్రతను పెంచుతుంది. వర్షం తీవ్రత రికార్డు స్థాయిలో ఉంది. ఇది వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. గాలిలోని అధిక తేమ తుపానులను సృష్టిస్తోంది. కుంభవృష్టి వల్ల భారీ వరదలు వస్తాయి అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ చెప్పారు. భూమి వేడెక్కుతూ ఉండటంతో ఈ దశాబ్దం చివరికల్లా దాదాపు యుఏఈ అంతటా వార్షిక వర్షపాతం దాదాపు 30% పెరగొచ్చని ఇటీవల ఒక అధ్యయనం సూచించింది. మనుషులు చమురు, గ్యాస్, బొగ్గు వినియోగించడం కొనసాగిస్తే వాతావరణం వేడెక్కుతూనే ఉంటుందని, వర్షాలు మరింత తీవ్రమవడమే కాక వరదల వల్ల ప్రాణనష్టం జరుగుతూనే ఉంటుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన క్లైమేట్ సైన్స్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఫ్రెడరికో ఒటో అన్నారు. క్లౌడ్ అంటే మేఘాలు, సీడింగ్ అంటే విత్తడం అని మామూలుగా అర్థం. ఈ 2 పదాలతో క్లౌడ్ సీడింగ్ అనే పదం వచ్చింది. ఇది వింతగా అనిపించిన మామూలు భాషలో చెప్పాలంటే మేఘాల్లో వర్షపు విత్తనాలను అంటే ఉత్ప్రేరకాలను నాటే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్గా పిలుస్తారు. ఇందులో విత్తనాలుగా అంటే ఉత్ప్రేరకాలుగా సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలు వాడతారు. వీటిని విమానాల ద్వారా మేఘాల్లో వెదజల్లుతారు. ఇవి మేఘాల్లో ఉండే నీటి బిందువులను ఘనీభవించేలా చేస్తాయి. తర్వాత ఈ మంచు ముక్కలు మిగతా ముక్కలకు అతుక్కుపోయి స్నోఫ్లేక్స్గా ఏర్పడతాయి. ఈ మంచు రేకులు తర్వాత వర్షంలా నేలను చేరుతాయి. కృత్రిమ వర్షాల కోసం దశాబ్దాలుగా ఈ పద్ధతిని వాడుతున్నారు. నీటి కొరతను అధిగమించడానికి ఇటీవలి ఏళ్లలో యుఏఈ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించింది. వరదలు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా వేదికగా దేశంలో ఇటీవల చేపట్టిన క్లౌడ్ సీడింగ్ వల్లే ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపణలు మొదలుపెట్టారు. కానీ ఈ వరదలను క్లౌడ్ సీడింగ్కు ముడిపెట్టడం తప్పని నిపుణులు అంటున్నారు. గల్ఫ్ రీజియన్ అంతటా భారీ వరదలు రావచ్చని వాతావరణ విభాగం గత వారమే హెచ్చరికలు జారీ చేసింది. ఈ వరదలను ముందే అంచనా వేశాం.